మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస అలజడి రేగుతుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చేసి 32 మంది కౌన్సిలర్లు సంతకం పెట్టి కలెక్టర్కి తీర్మాన పత్రాన్ని అందజేయడం జరిగింది. అయితే ఇక 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ కానుంది. ఇక అధికారులు కూడా అవిశ్వాసానికి సంబంధించినటువంటి పనులు వడివడిగా చేసేందుకు చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ముందుండి నడిపించినటువంటి కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ మనతో ఉన్నారు. ఇతను ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నారు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు. సో అసలు ఏం జరుగుతుంది పాలమూరు మున్సిపాలిటీలో? ఈరోజు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పట్టణం అంతా కూడా చూస్తూ ఉంది. అంటే వాళ్ళు ఇచ్చిన తీర్పు వాళ్ళకు అనుగుణంగానే ఇది జరుగుతుంది. ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు మొన్నటి ఎలక్షన్లో ఎలాంటి వినూత్నం అని అనుకో, నేను మంచి తీర్పు ఇచ్చారు. వాళ్ళు మహబూబ్నగర్ ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళకు ఈరోజు అంటే ఈ 10 సంవత్సరాల నుంచి 9.5 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న ఉద్దేశం కానీ లోకల్లో జరుగుతున్న స్థితిగతులపైన కానీ పూర్తి అవగాహన ఉంది. వాళ్ళు విసిగి వేసారిపోయి ఈరోజు నిజంగా మంచి నాయకుడు కావాలి, మంచి నాయకత్వం కావాలి, మంచి పార్టీని ఆహ్వానించాలని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు వాళ్ళు. అదే తరుణంలో ఈరోజు మన మహబూబ్నగర్లో కూడా పట్టణంలో కూడా మా చైర్మన్ గారి పరిస్థితి చూస్తే ఈరోజు మా కౌన్సిలర్లందరూ కూడా చాలామంది ఇబ్బందుల పాలున్నారు. కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఈరోజు పట్టణాల్లో ఉన్న వార్డులలోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు. వార్డులలో వాళ్ళ ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళు ఎలాంటి నిధులు కూడా సొంతంగా పోయి అడుగుతూ ఇంతవరకు కూడా ఫండ్స్ లేవని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఉద్దేశం ఏదైతే ఉందో ఏంటంటే నెక్స్ట్ 1 ఇయర్లో ఎలక్షన్ రాబోతుంది, నిజంగా మా పనులన్నీ కంప్లీట్ కాలేదు, ప్రజలకు ముఖం చూపించుకోవాలంటే అభివృద్ధి చేయాలి, అభివృద్ధి జరగాలంటే పనులు జరగాలి కాబట్టి మేమందరం కూడా చైర్మన్ మాలిస్తే బాగుంటుంది, ఆయన కరెక్ట్గా లేడు అని చెప్పేసి కూడా వాళ్ళు ఉద్దేశించి ఈరోజు అవిశ్వాసానికి ముందుకు వచ్చారు అందరూ. అంటే అవిశ్వాసము దీనికి ముందుండి నడిపించేది మీరే, ఇక ఒకలా అయ్యేది కూడా చైర్మన్ అయ్యేది కూడా మీరే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి కౌన్సిలర్లని ఏం ప్రలోభాలకు గురి చేసి తీసుకొచ్చారు? ఒకవేళ కాంగ్రెస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి వస్తే మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఈరోజు మీరు అవిశ్వాసానికి నేను ముందుండి నేను చైర్మన్ అంటున్నారు. చైర్మన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. మా అధిష్టానం డీసీసీ కానీ పీసీసీ మా పెద్దలు ఉన్నారు, అందరూ కూడా వాళ్ళందరూ నిర్ణయించిన దానికి మేము కట్టుబడి ఉంటాము. ఇంకోటి ముఖ్యంగా మీరు ప్రలోభాలు అంటున్నారు. ఈరోజు మా కౌన్సిలర్లు నిజంగా మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు మా కౌన్సిలర్లు అందరూ ఈరోజు వాళ్ళు చైర్మన్ ఆయన అయ్యేటప్పుడు కేసీ నరసింహరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళంతా కౌన్సిలర్గా కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి వాళ్ళను కౌన్సిలర్గా చేసిండా, లేదంటే చైర్మన్ అయ్యేటప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చి వాళ్ళని చైర్మన్ ఇస్తే వాళ్ళు చేతులు లేపారు, వాళ్ళు ఈరోజు ఆయన చైర్మన్ అయ్యాడు. అదొక్కటి కావాలని చెప్పి వాళ్ళను అనవసరమైన మాట, ఇది తప్పుడు మాట. ఇది చైర్మన్ కౌన్సిలర్లు ఎవరు కూడా అమ్ముడు పోవడానికి లేకపోతే అంత పరిస్థితి లేదు. పాపం వాళ్ళు ఒకటి ఈరోజు మహబూబ్నగర్లో చైర్మన్ మార్చాలి, ఆ రోజు నచ్చి ఆయన చైర్మన్ చేసినాం. ఈరోజు ఆయన 4 సంవత్సరాలు చూసినాం, ఆయన మార్పు లేదు. ఆయన ఎప్పటికైనా ఇలా ఉంటాడు. మా పట్టణం కూడా అభివృద్ధి పోవాలంటే మార్చాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఆయన గౌరవంగా ఆ రోజు వాళ్ళు ఇచ్చిన తీర్పుకు వాళ్ళని ఆ రోజు చైర్మన్ అయ్యాడు. ఈరోజు వాళ్ళు వద్దనుకుంటారు. ఈరోజు అందరూ ఏకతాటి పైన అందరుండి కూడా అన్ని నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం బీజేపీ అందరూ కూడా వచ్చి కూడా వద్దు అనుకుంటున్నప్పుడు నువ్వు దాన్ని ఎలా ఉండాలని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. దాన్ని నువ్వు ఒకరోజు నువ్వు ఓకే నువ్వు చైర్మన్గా అంటే యాక్సెప్ట్ చేసినావు, ఈరోజు వద్దంటున్నప్పుడు గౌరవంగా వెళ్ళిపోవాలా అంతే. దాని గురించి 4 ఏళ్ల పాటు కనపడినటువంటి ఈ అభివృద్ధి అంశము ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి? అంటే మొత్తం ఆనంద్ గౌడే చక్రం తిప్పుతున్నాడా? చక్రం నేను ఒక్కని కాదు, అందరం కౌన్సిలర్లు కలిస్తేనే ఒక అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 4 ఏళ్ల నుంచి ఎంత అభివృద్ధి జరిగింది, ఎవరి మనసులు ఎంత ఇదైనాయి, కౌన్సిలర్లు ఉండి కూడా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఈరోజు కౌన్సిలర్ 1 లక్ష రూపాయల నిధులను కూడా వాళ్ళు మంజూరు చేయలేరు, 1 లక్ష రూపాయల పనికి కూడా కొబ్బరికాయ కొట్టలేరు, 1 లక్ష రూపాయల పనిని కూడా ఇనాగ్రేషన్ చేయలేని వాళ్ళ హక్కు వాళ్ళ దగ్గర లేదు. మా హక్కులన్నీ వేరే వాళ్ళ దగ్గర తీసి పెట్టుకున్నారు, బాక్స్లో పెట్టేసుకుని తాళం వేసుకున్నారు. మా హక్కులు మాకు కావాలంటే ఈరోజు మేము వెళ్ళి స్వేచ్ఛగా ఉండాలి, నిజంగా ప్రజలందరికీ పనిచేయాలి, పట్టణంలో వార్డులలో మేము వెళ్ళి తిరగాలంటే మా హక్కులను వాళ్ళ దగ్గర ఉన్న తిరిగి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి ముందొచ్చారు. అంటే మీతో పాటు కలిసి నడిచే కౌన్సిలర్లకి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కౌన్సిలర్ టికెట్లు ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి? అవన్నీ అసలు ఏం మాట్లాడుకోలేదు. ఒకటి మేమందరం కలిసి కౌన్సిలర్లు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నది ఒకటి ఏంటంటే
చైర్మన్ చేంజ్ చేద్దాం, మన పట్టణం అభివృద్ధి, మా వార్డుల అభివృద్ధి జరిగితే మాకు కూడా నెక్స్ట్ వెళ్ళి మేము కనీసం ఈరోజు కౌన్సిల్ అనేది కేవలం ఓన్లీ సొంత అంటే పర్సనల్ ఎజెండా, పర్సనల్ పైన ఉంటుంది, ఒక వ్యక్తి పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు పార్టీలకు ఎంతోమంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారు మన దగ్గర. పార్టీ గురించి అని కానీ పార్టీల టికెట్లు అని కానీ ఎలాంటివి నిర్ణయించలేదు. వాళ్ళు ఒకటే, వాళ్ళు ఈరోజు పనులు చేసి వాళ్ళకి అనుకున్న మాట వాళ్ళ దగ్గర నెరవేర్చుకుంటే ప్రజల దగ్గర వాళ్ళు ఇండిపెండెంట్గా అయినా వాళ్ళని గెలుస్తారనే నమ్మకం కూడా అందరి కౌన్సిలర్లకు ఉంది ఈరోజు. సో మొత్తం మీద ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటిస్తూ ఇప్పటికే కలెక్టర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక అధికారిక చర్యలు ఉంటాయి. చర్యల తర్వాత కొత్త చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే చైర్మన్ నిర్లిప్తత, చైర్మన్ వల్ల అభివృద్ధి జరగకపోవడం వంటి అంశాల ఆధారంగా బేస్ చేసుకుని తాము ఇచ్చాము. సో ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. ప్రతి కౌన్సిలర్ కూడా అభివృద్ధి కోరుకుంటున్నాడు. తమ వార్డు అభివృద్ధి చెందితే మళ్ళీ తమకి రాజకీయ అవకాశం ఉంటుందని చెప్పేసి భావించాడు. కాబట్టే తమతో కలిసి నడిచేందుకు సిద్ధమై వచ్చారు అని చెప్పేసి ఆనంద్ గౌడ్ అభిప్రాయపడుతున్నారు. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.